నమస్కారం సిసిసి న్యూస్ కి స్వాగతం నా పేరు రవిశంకర్ వార్తల వివరాల్లోకి వెళ్లే ముందుగా ముఖ్యాంశాలు కూటమిని గెలిపిస్తేనే రాష్ట్ర భవిష్యత్తు టీడీపీ నేతల పిలుపు రాజమండ్రిలో జయహో బీసీ సభలో దేశ నేతలు గోదావరి తీరంలో ఘనంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు రాయుడుపాకలు గ్రామంలో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు మాది అభివృద్ధి వారిది అవినీతి ఎంపీ భరత్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు కమిషన్ కోసం వ్యాపారులు పట్టగొడుతున్నారు టీడీపీ జనసేన పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ పనులపై పర్యవేక్షణ లేదని విమర్శ అసలు రాష్ట్రానికి ఏం చేశావు జగన్ ఓ పోలవరం చేశావా ప్రత్యేక హోదా తెచ్చావా పరిశ్రమలు తెచ్చావా నిరుద్యోగ సమస్య తీర్చావా ఏం చేశావని నీకు ఓటేయాలో చెప్పు అంటూ మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు ప్రశ్నించారు రాజమహేంద్రవరం రూరల్ మండలం హుక్కుంపేటలో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆధ్వర్యంలో జయహో బీసీ సభ నిర్వహించారు. ముందుగా పూలే చిత్రపటానికి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాజీ మంత్రి చింతకాల అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ మరో 3 నెలల్లో జగన్ జైలుకు వెళ్లడం ఖాయమని పేర్కొన్నారు. చివరి రక్తబొట్టు వరకు గోరెంట్ల నేను పార్టీ కోసం పనిచేస్తాం. మేం చచ్చే వరకు పార్టీని కాపాడుకుంటాం. చచ్చాక కూడా పార్టీ జెండా కప్పుకుంటామన్నారు. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ పేదల అభ్యున్నతికి టీడీపీ ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. పెన్షన్ పథకాన్ని అన్నే ఎన్టీఆర్ పెడితే దాన్ని పెంచింది చంద్రబాబు అన్నారు. స్థానిక సంస్థల్లో బీసీల వాటా 24%, ఎన్టీఆర్ పెడితే దాన్ని 34%కి చంద్రబాబు పెంచారని వివరాలు తెలిపారు. ఇప్పుడు జగన్ దాన్ని 24%కి తగ్గించడం వల్ల రాష్ట్రంలో బీసీ వర్గాలకు చెందాల్సిన 16,000 పదవులు పోయాయని పేర్కొన్నారు. చేతి వృత్తులకు ఆదరణ కరువైందని రాష్ట్రంలో 279 మంది బీసీలు ఈ 4 ఏళ్ల 11 నెలల కాలంలో హత్యలకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే బీసీ రక్షణ చట్టాన్ని తెస్తున్నట్లు తెలిపారు. రూరల్ నియోజకవర్గానికి విషయానికొస్తే ఒకచోట పనిచేయని అవినీతి మంత్రిని అక్కడ ప్రజలు తిరస్కరిస్తే రూరల్కి పంపించారని, అక్కడ గుళ్ళు గోపురాలు కాలవగట్లు అన్నీ ఖాళీ చేసిన అమాచ్యులు ఇక్కడ దోపిడీకి వచ్చారని పేర్కొన్నారు. ఆలీబాబా 40 దొంగల్లాగా అందరూ ఒకటయ్యారని పేర్కొన్నారు. ఈయన పాత్రలు చీరలు పంపిణీ చేసి ఓటర్లను ప్రలోభానికి గురిచేస్తున్నారని ఆరోపించారు. ఎంపీ భరత్రాం పనికిరాని భూములను కొనుగోలు చేయించి మరోచోట భూములకు బోగస్ పట్టాలు తయారు చేసి మభ్యపెడుతున్నారని, అవి ఎందుకు పనికిరావన్నారు. దగాపడ్డ ప్రజలు ఆలోచించుకుని దుర్మార్గపు వైసీపీ ప్రభుత్వానికి తగిన గుడిపాఠం చెప్పాలని బీసీలంతా ఏకమై కూటమిని అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. టీడీపీ సీనియర్ నేత వినుకొండ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ బీసీ వర్గాల అభ్యున్నతికి చంద్రబాబు అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని గుర్తు చేశారు. బీసీల అభ్యున్నతి తెలుగుదేశంతోనే సాధ్యమని రూరల్ నుంచి పోటీ చేస్తున్న గోరంట్లను గెలిపించాలని కోరారు. నూర్ భాషా సాధికార సమితి కన్వీనర్ షేక్ షుభాన్ మాట్లాడుతూ ముస్లిం మైనార్టీల అభ్యున్నతి టీడీపీతోనే సాధ్యమని పేర్కొన్నారు. డాక్టర్ వెంకటరమణ మాట్లాడుతూ బీసీ వర్గాలకు చెందిన పిల్లలు చదువుల్లో రాణించడానికి ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసిన ప్రధాన పథకాలే కారణమన్నారు. గోరంట్ల అయ్యన్న పాత్రుడు ఇద్దరిని గజమాలతో సత్కరించడం జరిగింది. వేదికపై కార్యకర్తలు నాయకులు సమక్షంలో కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో గోరంట్ల కుమార్తె శిరీష, టీడీపీ రాష్ట్ర నాయకులు మార్గాని సత్యనారాయణ, వెలుగుబంటి ప్రసాద్, అన్నందేవుల చంటి, చెల్లిబోయిన శ్రీనివాసరావు, ఎర్ర వేణుగోపాల్ రాయుడు, వాసిరెడ్డి రాంబాబు, నున్న కృష్ణ, తెలుగు మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మ, మార్నివాసు, పండూరి అప్పారావు, ప్రత్తిపాటి రామారావు చౌదరి, పిన్నింటి ఏకబాబు, పితాని శివరామకృష్ణ, దండమూడి ప్రసాద్, ముత్తాబత్తుల విజయ, గుత్తుల కృష్ణ, యార్లగడ్డ శేఖర్, యనమదల రాజు, బత్తన ఏడుకొండలు, ధర్మరాజు, దండమూడి ప్రమీల, జోగి చక్రవర్తి, కొయ్యన కుమారి, మచ్చేటి ప్రసాద్, ప్రత్తిపాటి రామారావు చౌదరి, యార్లగడ్డ శేఖర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మన డెలిగేట్స్ వస్తున్నారు ఇంటింటికి మీ ఇంటికి వచ్చి మీ ఓటు ఉందో లేదో చెక్ చేయబోతున్నారు. అలాగే భవిష్యత్తు గ్యారంటీ కూడా చెప్పబోతున్నారు. దాన్ని అంతా కూడా ఉపయోగించుకోమని కోరుతూ ఈ రోజున ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన వేలాది మంది మా సోదరిమణులకు, సోదరులకు, బలహీన వర్గాల, దళిత వర్గాల నాయకులకి, వివిధ గ్రామాల పెద్దలందరికీ నా ఉదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు. సెలవు. ఆనాడు అందరినీ అంటే శూద్రులను కూడా పట్టాభిషేకం కట్టాలి, శూద్ర జాతి కూడాని ఆనాడు ఆయన ఆ రోజు చాటి చెప్పాడు.
నిజంగా ఏం జరిగిందో తర్వాత కానీ ఆయన సమాజంలో ఒక కృష్ణుడిగా పాత్ర పోషించి కూడా ఆనాడే వర్ణ వ్యవస్థని విపులంగా విమర్శించి మనకి అందజేసినటువంటి మహనీయుడు. ఇచ్చారా? అనేక మంది బీసీలు మంత్రులు చేశామన్నారు, కేబినెట్ హోదా ఇచ్చామన్నారు. కానీ వాళ్ళకి మీరు అధికారం ఇచ్చారా? ఇవ్వలేదు. ఎవరు చేస్తున్నారు పరిపాలన అంతా? ఓ సత్యలరెడ్డో, ఓ ఎస్వి సుబ్బారెడ్డో, రాజ్యాంగ పదవులు లేనటువంటి వాళ్ళు నడుపుతా ఉన్నారు. అంటే అర్థం ఏంటి? గెలిచిన ఎమ్మెల్యే అయినా, బీసీలైనా, ఎస్సీలైనా రాజ్యాధికారం ఎవరి చేతుల్లో ఉంది? కేవలం కొద్దిమంది వ్యక్తుల చేతుల్లోనే ఉంది. ఇది జగన్ మార్క్ సోషల్. అందరిది ఒకటే నీతి, దమన నీతి. వాళ్ళు విధ్వంసమే వారి నేపథ్యం, విధ్వంసమే వారి నిత్యకృత్యం. అలాంటి వ్యక్తిని మరి ఈ నియోజకవర్గంలో మనం మరి ఉంచుదామా, గెంటేద్దామా? ఉంచుదామా? అత్యధిక మెజారిటీతో మన బుచ్చే చౌదరి గారిని గెలిపించుకోవాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకున్నాను. ఎన్టీఆర్తో అంతం కాదు ఈ పార్టీ, చంద్రబాబు గారితో మాతో అంతం కాదు పార్టీ. మళ్ళీ మన పిల్లలు ఈ పార్టీతో ఉండాలా, ఈ పార్టీని బతికించుకోవాలా, ఈ రాష్ట్ర భవిష్యత్తుని కాపాడుకోవాలా. దానికి ఆడవారు మగవారు అందరూ కూడా మీ ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంలో మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాయుడుపాకలు గ్రామం చాగంలాడు తిరుమల క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా నిర్వహిస్తున్నారు. రాయుడుపాకల గ్రామం చాగల్నాడు తిరుమల క్షేత్రంలో వేంచేసి ఉన్న లక్ష్మీ పద్మావతి గోదా అండాళ్ సహిత వెంకటేశ్వర స్వామివారి 7వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాయుడుపాకల గ్రామంలో స్వామివారి బ్రహ్మోత్సవం ఆఖరి రోజు విశ్వక్సేన ఆరాధన, పుణ్యవచనం, చక్రస్థానం, పూర్ణాహుతి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలు కండవిలి రాధాకృష్ణమాచార్యుల బ్రహ్మత్వంలో నిర్వహించారు. ధర్మకర్తలు బుద్దాల సూర్యనారాయణ సత్యవతి దంపతుల కుమారులు వెంకన్నబాబు, లక్ష్మీదేవి దంపతులు, అమ్మిరాజు సూర్యదేవ కుమారి దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రాజమండ్రి నగరం అభివృద్ధి దిశగా పరుగులు పెడుతోందని, అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వమే రావాలని, జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని రాజమండ్రి ఎంపీ సిటీ నియోజకవర్గ వైఎస్ఆర్ ఇన్ఛార్జ్ మార్గాని భరత్రామ్ అన్నారు. రాజమండ్రిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు రాజమండ్రి ఎంపీ సిటీ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ మార్గాని భరత్రామ్ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. నగరంలోని 45వ వార్డ్ రాజీవ్ గాంధీ నగర్లో 60 లక్షలతో సీసీ రోడ్, డ్రైన్లను ఎంపీ ప్రారంభించారు. అలాగే 46వ వార్డ్ టీచర్స్ కాలనీ మెయిన్ రోడ్డు వద్ద 70 లక్షల వ్యయంతో బీటీ రోడ్డుగా అభివృద్ధి, సీసీ డ్రైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. స్థానిక 45వ వార్డ్ లోదనగిరి చర్చి వద్ద గల బాంబే గృహాల సమీపంలో
విశ్వబ్రాహ్మణుల కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు ఎంపీ భరత్ శంకుస్థాపన చేశారు. 46వ వార్డ్ ఆనందనగర్ శివాలయం రోడ్డు వద్ద యాదవ కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు ఎంపీ శంకుస్థాపన చేయడం జరిగింది. నగరంలోని 49వ వార్డ్ క్వారీ సెంటర్ రైతు బజారు వెనుక ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. 41వ వార్డ్ లోదనగిరి చర్చి వద్ద రోడ్డు నిర్మాణ పనులకు ఎంపీ శంకుస్థాపన చేశారు. స్థానిక 10వ వార్డ్ నిమ్మకాయల మార్కెట్ గాదాలమ్మ నగర్ పార్కును ఎంపీ భరత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో నిత్యం ఎక్కడో ఒక చోట అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, కొత్త పనులకు శంకుస్థాపన చేస్తూనే ఉన్నానని పేర్కొన్నారు. జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రతిపక్ష టీడీపీ ఆందోళన చెందుతోందన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కొబ్బరికాయలు కొట్టి శిలాఫలకాలు ఆవిష్కరిస్తున్నారంటూ లేనిపోని విమర్శలు చేస్తున్నారని, అటువంటి హడావుడి పనులు టీడీపీ వాళ్లకే చేతనవుతాయని పేర్కొన్నారు. ఒక విజన్తో ముందుకు వెళ్లే తనకు అటువంటి ఆలోచనలేవీ లేవని, కేవలం అభివృద్ధి మాత్రమే తెలుసన్నారు. తనకు అభివృద్ధే తారకమంత్రమని, టీడీపీ వాళ్లకు అవినీతి అక్రమార్జమే లక్ష్యమని పేర్కొన్నారు. రాజమండ్రి నగరవాసులకు అన్ని రకాలుగా సేవలందించాలని, మౌలిక సదుపాయాలు కల్పించాలని, నగరాన్ని శోభాయమానంగా తీర్చిదిద్దాలనేది నిరంతరం తన ఆరాటమని ఎంపీ భరత్ అన్నారు. నగరంలో ఇప్పటివరకు చేసిన అభివృద్ధిని చూసి నచ్చితేనే తనకు ఓటు వేయమని ఎంపీ కోరడం జరిగింది. మీ కుటుంబానికి ప్రభుత్వ పరంగా మంచి జరిగితే, రాజమండ్రి నగరం అన్ని రకాలుగా అభివృద్ధి జరిగిందని మీరు భావిస్తే సిటీ ఎమ్మెల్యేగా తనని గెలిపించమని ఎంపీ భరత్ అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎంసీ ఎస్ఈ పాండురంగారావు, పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ఆయా ప్రాంత ప్రజల పెద్దలు పాల్గొన్నారు. మాది 15 సంవత్సరాలు మా పోటీ, మీ పోటీ దగ్గర దగ్గర 40-45 సంవత్సరాలు మీ పోటీ. ఛాలెంజ్కి సిద్ధమా అని ఇవాళ ఓపెన్గా డిబేట్కి వస్తారా అని నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నా. ఇప్పుడు ఇవాళ ఎంపీగా నేను ఎయిర్పోర్ట్కి 355 కోట్లు తీసుకొచ్చా. నేను ఎంపీగా రైల్వే స్టేషన్కి 270 కోట్లు నేను తీసుకుని వచ్చా. ఎంపీగా 4th and 5th ప్లాట్ఫామ్లకి నేను నిధులు తీసుకుని వచ్చా. ఇవాళ మోరంపూడి ఫ్లైఓవర్ నేను ఎంపీగా తీసుకుని వచ్చా. నేను ఎంపీగా ఈఎస్ఐ హాస్పిటల్ తీసుకుని వచ్చా. నేను ఎంపీగా ఇవాళ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకుని వచ్చా. ఇలా నేను చెప్పుకుంటూ వెళ్తే ఇంత లిస్ట్ ఉంటుంది, కానీ మీరు చెప్పుకోవడానికి ఒకటి కూడా లేదు. బాధాకరం. రాబోయే రోజుల్లో ఇంకా దళితులకి అత్యద్భుతంగా పార్లమెంట్ నమూనా భవనాలు కానివ్వండి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళే ప్రధాన మార్గం, ఇవన్నిటికీ ఇది ఒక ముఖద్వారంగా ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళు అద్భుతంగా రావాలని చెప్పి కోరుకుంటూ పైన పెళ్లిళ్ళు చేసుకునేలాగా మరి చక్కని అవకాశం మాకు ఇచ్చారు భరతరామ్ గారు. అందుకే ఈరోజు మహిళలు కానీ ఇక్కడ ఉన్నటువంటి దళిత వర్గం కానీ ఆయనకి పాలాభిషేకం చేయడం జరిగింది. దళితులు ఎప్పుడు కూడా భరతరామ్ గారు ఎన్నంటే ఉంటారని చెప్పేసి మేము తెలియజేస్తాం. గోదావరి బెస్తవారి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్థానిక బెస్తవీధి గొల్లమారమ్మ అమ్మవారి జాతర మహోత్సవ రాట ముహూర్తంలో పలువురు భక్తులు పాల్గొన్నారు. గౌతమి బెస్తవారి సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో స్థానిక బెస్తవీధి గొల్లమారమ్మ అమ్మవారి 144వ సంవత్సరం అమ్మవారి జాతర మహోత్సవం సందర్భంగా రాట ముహూర్తం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక పెద్దలు నిక్కుల అప్పలరాజు, సోమాల సత్యనారాయణ, పోలాస రమేష్, ఎడ్ల గండిపోసయ్య, మధురపోయిన బాబురావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అభివృద్ధి పనులలో వేగం లేదని, నత్తనడకలో ఉన్నాయని బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ ధ్వజమెత్తారు. కేవలం 25% కమిషన్కు కక్కుర్తిపడి వ్యాపారుల పొట్ట కొడుతున్నారని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆరోపించారు. స్థానిక దానవాయిపేటలో నెల రోజుల క్రితం ప్రారంభించిన రోడ్డు నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయని, ఆ కారణంగా వ్యాపారులు నష్టపోవడంతో పాటు ఆయా మార్గాల్లో వెళ్లే ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని, రోడ్డు నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ విమలమ్మ ఆసుపత్రి సెంటర్ నుంచి సురుచి స్వీట్ స్టాల్ వరకు నల్ల జెండాలతో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదిరెడ్డి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ ఇటీవల తాను తెలుగుదేశం పార్టీ నాయకులంతా వచ్చి పనులు పరిశీలించి వ్యాపారస్తులతో మాట్లాడటం జరిగిందని పేర్కొన్నారు.
4 రోజుల్లో కనుక పనులు ప్రారంభించకపోతే రోడ్డుపై బైఠాయిస్తామని నగరపాలక సంస్థ అధికారులకు హెచ్చరికలు జారీ చేసిన కారణంగానే పనులు చేపట్టారని 2 నెలల్లో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి అధికారంలోకి వస్తుందని, అన్నీ మారుస్తామని, అందరి లెక్కలు తెలుస్తామని ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు కాసు నవీన్ కుమార్, వాసిరెడ్డి రాంబాబు, నగర అధ్యక్షులు రెడ్డి మణేశ్వరరావు, టీఎన్టీఈసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్య శ్రీనివాసరావు, నగర ప్రధాన కార్యదర్శి బుడ్డిగిరాధ, ఉపాధ్యక్షులు ఉప్పులూరు జానకిరామయ్య, కార్యనిర్వాహక కార్యదర్శి ద్వారా పార్వతీ సుందరి, నగర ట్రేడర్స్ సెల్ అధ్యక్షులు నిమ్మలపూడి గోవింద్, ప్రధాన కార్యదర్శి మస్తాన్ చౌదరి, మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి చాంద్ భాషా, ఎస్సీ సెల్ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి ఈతలపాటి కృష్ణ, పలువురు టీడీపీ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, ఇతర అనుబంధ సంఘాల నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బైక్ వాళ్ళందరూ యాక్సిడెంట్లు అవుతా ఉన్నాయి. ఎక్కడికక్కడ పనికిమాలిన పనులు చేయిస్తా ఉన్నాడు ఈ భరత్రామ్. ఉపేక్షించేది లేదు. ప్రజలు నిర్ణయించుకున్నారు, అందరూ సిద్ధపడతా ఉన్నారు. వీళ్ళు అన్న సిద్ధానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. దగ్గరలోనే దాన్ని ఓటు రూపంలో చూపిస్తారు. మరలా హెచ్చరిస్తూ ఉన్నాం, ఇది శాంపిల్. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయస్థానానికి సంబంధించిన రోడ్డు ప్రమాద కేసులో 1,12,00,000 రూపాయల నష్టపరిహారం పొందిన బాధితురాలు ఆమె స్పందనను తెలియజేశారు. రోడ్డు ప్రమాదంలో భర్త మరణించడంతో తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయస్థానం మోటారు వాహన ప్రమాదాల దావా న్యాయస్థానంలో భార్య, ఆమె కుమార్తెలు, ఆమె అత్తగారు 2021 సంవత్సరంలో కేసు వేసినట్లు యార్లగడ్డ బృందాదేవి చెప్పారు. అయితే తమ కేసుని రాజీ మార్గంలో పరిష్కరించుకునేందుకు జాతీయ లోక్ అదాలత్ ద్వారా అవకాశం దొరికిందన్నారు. గౌరవ్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత రాజమహేంద్రంలో జరిగిన జాతీయ లోక్ అదాలత్లో పరిహారం అందజేసినట్లు వివరాలు వెల్లడించారు. భర్తను కోల్పోయిన ఆమెకు, ఆమె కుటుంబ సభ్యులకు చేయూతగా ఇది ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఆమె సమస్యకు సత్వర న్యాయం అందజేసిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ వారికి కేసుకు పరిష్కారం చూపిన న్యాయవాదులు ఎస్జి శంకర్, కె నరసింహారావు, బీమా సంస్థ న్యాయవాది శ్రీనివాసరావు, చోళమండల బీమా సంస్థ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నిర్మించడం జరుగుతుంది. ఈ సంవత్సరంలో 2వది మే 11, 3వది సెప్టెంబర్ 14, 4వది డిసెంబర్ 14 నిర్వహిస్తారు. వీక్లీ, డైలీ నేషనల్ లోక్ అదాలత్స్ లేవు ఈ ఇయర్లో. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని వారి యొక్క కేసుని ఎక్కువగా పరిష్కరించుకుంటారని కోరుతున్నాను. సివిల్ లిటిగేషన్ కూడా ఈస్ట్ గోదావరి ఎక్కువ. పార్టిషన్ సూట్స్ కూడా మాకు కాంప్రమైజ్ అయ్యాయి అని చెప్పి కోర్ట్స్లో కూడా చెప్తే మేము కూడా చాలా సాటిస్ఫాక్షన్తో ఫీల్ అవుతాం. ఒక పార్టిషన్ సూట్ చేయాలి అంటే అది చాలా ఒక 100 కనీసం క్రిమినల్ కేసెస్తో సమానం. అలాంటి వాటిల్లో కూడా అడ్వకేట్స్ కొంచెం ఏంటంటే మనకి సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది కేసు ఉంటుంది. ఆ పార్టిషన్ సూట్ ఇప్పుడు కనుక కాకపోతే మనకు అది ఇక్కడ హైకోర్టు, సుప్రీంకోర్టు ఎన్ని తరాలు వెళ్ళినా తరాలు అనుభవించే అవకాశం ఉండదు. అలాంటి సెన్సిటివిటీని కొంచెం పార్టీస్కి ఎందుకంటే నేను కోర్టులో రాజమండ్రి లలితానగర్లో గో వృషభ కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. రాజమహేంద్రవరం లలితానగర్లో కుమ్మరకుంట్ల ఆధ్వర్యంలో గో వృషభ కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా వేద పండితుల ఆధ్వర్యంలో గణపతి పూజ, పుణ్యవచనం, పరిషత్తు క్రతువులు, పంచగవ్య ప్రాసన, రక్షాబంధనం, ఋత్విక్ వరుణలు, అంకురార్పణ, సర్వదేవ మండపారాధన, లక్ష్మీనారాయణ హవనములు, పూర్ణాహుతి, వేద ఆశీర్వచనం వంటి విశేష కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు పంతం కొండలరావు విచ్చేసి గో వృషభ కళ్యాణాన్ని వీక్షించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నెట్టాల వెంకట శ్రీనివాసరావు, రాణి దంపతులు, నామనవాసు, తాతాజీ, రెడ్డి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. లలితానగర్ చుట్టుపక్కల గ్రామ ప్రజలు గో వృషభ కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా వీక్షించారు. కార్యక్రమంలో భాగంగా అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది.
రాజమహేంద్రవరం 45వ వార్డులో వాంబే గృహాల వద్ద హాస్పిటల్ అంగన్వాడీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక 45వ వార్డ్ వాంబే గృహాల దగ్గర ఆర్ఎంబీ స్థలం కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నాన్ని వ్యతిరేకించిన వాంబే గృహాల వాసులు మాజీ కార్పొరేటర్ కోయల్ రమణ నేతృత్వంలో ఈ స్థలం స్థానికులకే కేటాయించాలని ధర్నా నిర్వహించారు. స్థానికులకు అంగన్వాడీ స్కూల్, ఆసుపత్రి లేదని కమ్యూనిటీ హాల్ని ఎలా ఏర్పాటు చేస్తారని ప్రశ్నించడం జరిగింది. ఇక్కడ 600 కుటుంబాలు కాపురాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానికులు బాలదుర్గారావు, కొల్లు నాగరాజు, సూరిబాబు, చిన్ని, కరుణాకర్, శ్రీను, గంగా, ఉమా, అమ్మాజీ, శ్యామల, లక్ష్మి, సత్యవతి, నకా రవి తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడి అతి దాంట్లో రోడ్డు అవతల ఉంటారు. అంగన్వాడి అవన్నీ అద్దీంట్లో ఉంటున్నారు. ముందు ఇలాంటి వాటికి ఎన్ని గవర్నమెంట్ దానికి దేనికైనా పర్వాలా, ఈ కమ్యూనిటీ హాల్లో అయితే మేము ఇక్కడ జరగను. అంతా ప్రభుత్వం సంబంధించిన స్థలాలను కేటాయించి మిగిలిన స్థలం ఏమన్నా ఉంటే ప్రభుత్వం వారు తీసుకోండి. ఏమన్నా మిగిలిన భూమి ఉంటే తీసుకోండి. కాబట్టి ఉన్న స్థలాల్లోనే మాకేం కావాలో అవన్నీ కట్టండి, మా అవసరాలు తీర్చమని. రాబోయే ప్రభుత్వంలో కూడా వాళ్ళందరూ కూడా న్యాయం చేయబోయేది కూడా తెలుగుదేశం పార్టీ అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ ఈ భూమిని ఇక్కడ ప్రజల ఉపయోగ నిమిత్తం హాస్పిటల్కి కానీ స్కూల్కి కానీ ఈ ప్రజలకు ఉపయోగపడే విధంగా నిర్మాణాలు చేపట్టవలసింది. రాజమండ్రి 28వ వార్డులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. స్థానిక 28వ వార్డు అధికార ప్రతినిధి బిల్డర్ చిన్న ఆధ్వర్యంలో మంత్రి చెల్లిబోయిన వేణు, జిల్లా కలెక్టర్ మాధవిలత, కమిషనర్ దినేష్ కుమార్ ఆధ్వర్యంలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం జరిగింది. ఈ కార్యక్రమంలో బిల్డర్ చిన్న, బోట్ రాము, సత్యరాజు, కనకలింగేశ్వరరావు, రాజేశ్వరి, కట్టా క్రాంతి, విజయ్ కుమార్, దేవి నీలిమా తదితరులు పాలాభిషేకంలో పాల్గొన్నారు. పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే వర్మ సహకారం అందించడానికి సిద్ధమయ్యారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకి మొదటి విడతలోనే ఎమ్మెల్సీ ఇస్తామని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. క్షత్రియ కోటాలో ఆయనకు ప్రమోషన్ ఇచ్చి గౌరవిస్తామని పేర్కొన్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సూచించారు. త్యాగం చేయాల్సిన సమయం ఇది, పొత్తుధర్మం పాటించాలని పేర్కొన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలు వర్మ పోటీ చేస్తే ఎలా కష్టపడతారో అలాగే పవన్ కళ్యాణ్కి ఎన్నికల్లో కష్టపడి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ మేరకు వర్మ కూడా తన సమ్మతిని తెలియజేశారని చంద్రబాబు పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోవాలి. అతిపెద్ద మెజారిటీ, చరిత్రలో ఎప్పుడు రానంత మెజారిటీ రావాలి. ఈరోజు దుర్మార్గులు వైసీపీని చూస్తే ఒక నాయకుడు పోటీ చేస్తామంటే ఆ నాయకుడు పోటీ చేసిన సీట్లో ఈర్ష్య, అసూయ భరించలేకుండా ఇష్టానుసారంగా ఇబ్బంది పెట్టే పరిస్థితికి వచ్చారు. నేను అందుకే ఈ రోజు నుంచి మిమ్మల్ని కోరుతున్నా, ఎక్కడ కూడా ఒక చిన్న ఇది రాకుండా మీరే వర్మ క్యాండిడేట్ అయితే ఎట్లా పనిచేస్తారో దానికంటే 10 రెట్లు ఎక్కువగా పనిచేసి పవన్ కళ్యాణ్ గారిని బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈరోజు అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగాల ఫలితమే ఆంధ్రప్రదేశ్ అవతరణ. నిత్యం ఆ మహనీయుని స్మరించుకోవటం, స్ఫూర్తి పొందడమే భావితరాలకు ఆయనిచ్చే ఘన నివాళి అనటంలో అతిశయోక్తి లేదు. పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆయన జీవిత విశేషాలను ఇప్పుడు ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. అమరజీవి పొట్టి శ్రీరాములు మార్చి 16న జయంతి. తెలుగు రాష్ట్రాలు ఉన్నంత వరకు పొట్టి శ్రీరాములు నిజంగా అమరజీవే. తెలుగు రాష్ట్రం కోసం 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి దయనీయ స్థితిలో ప్రాణత్యాగం చేశారు. పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం వల్లే అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటైంది. అయితే శ్రీరాములు నిరాహార దీక్ష చేసిన తీరు, 58 రోజుల పాటు ఆయన పడిన శారీరక, మానసిక బాధలు వర్ణనాతీతం. మద్రాస్ రాజధానిగా ఉండే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు మద్రాసులో 1952 అక్టోబర్ 19న బులుసు సాంబమూర్తి ఇంట్లో నిరాహార దీక్ష ప్రారంభించారు.
సర్కార్ ఎక్స్ప్రెస్లో గుడివాడలో ఎక్కి మద్రాసులో దిగి బులుసు సాంబమూర్తి ఇంట దీక్ష ప్రారంభించారు. రోజురోజుకు ఆరోగ్యం క్షీణిస్తూ ఉన్న శ్రీరాముల్లో మనోధైర్యం మాత్రం మరింత పెరుగుతూ ఉండేది. తన ఆరోగ్యానికి ఏమీ డోకా లేదని ఆయన ఉత్తరాల్లో పదే పదే చెప్పేవారు. నవంబర్ 27వ తేదీ నాటికి శ్రీరాములు ఇంట్లోనే కొద్దిగా తిరుగుతూ అవసరాన్ని బట్టి మాట్లాడుతుండేవారు. ఆ తర్వాత ఆయన ఆరోగ్యం క్రమంగా క్షీణించసాగింది. వార్తాపత్రికల్లో ఆయన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తమయ్యేది. డిసెంబర్ 5వ తేదీ నాటికి మరింత నీరసించారు. శిబిరంలోని అందరూ గాబరాపడ్డారు. నిరాహార దీక్షకు కూర్చునే ముందు ఆయన రోజుకు 3 సార్లు నీటిలో నిమ్మకాయ రసం కొంచెం తేనె కలిపి తీసుకుంటానని ప్రకటించారు. ఇప్పుడు అవి కూడా వాంతులు అయిపోయేవి. కొన్నిసార్లు రక్తపు వాంతులు అయ్యేవి. ఇక ఆత్మార్పణ వారం రోజులు ఉందనగా శ్రీరాములు పూర్తిగా లేవలేని మాట్లాడలేని స్థితికి వచ్చారు. డిసెంబర్ నెల కావడంతో విపరీతంగా చలి. దాంతో ఆయన వణుకుతూ ఉంటే ఎప్పుడూ చొక్కా వేసుకొని శ్రీరాములకు చొక్కా తొడిగారు. ఆయన బాగా నీరసించడంతో గ్లూకోజ్ ఇవ్వాలని డాక్టర్లు చెప్పారు. అప్పటికే మాట్లాడలేని స్థితిలో ఉన్న శ్రీరాములు వద్దని చేయి ఊపుతూ సూచించారు. ఆకలి బాధ భరించలేక ఆయన గావు కేకలు పెట్టేవారు. పేగులు పుండ్లు పడి పురుగులు నోటి వెంట వచ్చేవి. కళ్ళు చెవుల నుంచి కూడా వచ్చేవి. జీర్ణ వ్యవస్థ తిరగబడి మలం కూడా నోటి నుంచి వచ్చేది. డిసెంబర్ 15 శ్రీరాములు ఆత్మార్పణ రోజు. ఉదయం నుంచే ఆయన స్పృహలో లేరు. కళ్ళు తెరిచారు. అంతలోనే మూతలు పడిపోయేవి. చేతులు కదిపేందుకు కూడా శక్తి లేదు. 15.8 కేజీలు బరువు తగ్గారు. నాడి కదలిక, శ్వాస తీరుల్లో మార్పు వచ్చింది. 16 గంటల పాటు మూత్రం స్తంభించింది. నోటి మాట కష్టమైంది. అప్పుడప్పుడు అపస్మారకంలోకి వెళ్లేవారు. రాత్రి 11:23 పొట్టి శ్రీరాములు ఆత్మ బలిదానం చేసుకున్నారు. ఇక మరణించాక మరీ దారుణం ఎదురైంది. తెలుగువారి హీన దీన హైన్య చాతకానితనం ఎటువంటిదంటే ఆయన శవాన్ని ముట్టుకోవడానికి కూడా 4 తెలుగువాళ్లు రాలేదు. ఆయన మన తెలుగువారి కోసమే చనిపోయారని తెలిసినా కూడా స్పందించలేదు. తెలుగువారు లక్షల మంది ఉన్న మద్రాస్ నగరంలో ఆదరణ లభిస్తుందని అనుకుంటే ఒక్కరూ అటువైపు రాలేదు. ఇది తెలుగువారి ఐక్యత. చివరి వరకు దీక్షలో తోడుగా ఉన్న సాధు సుబ్రహ్మణ్యం గుడివాడకు చెందిన ప్రసిద్ధ సినీ గాయకుడు ఘంటసాల వద్దకు వెళ్లి విషయం చెప్పి మన గుడివాడ నుండి వచ్చాడు గనక మనమైనా సాగనంపుదామని ఒప్పించి తెచ్చారు. ఘంటసాల వెంట మోపరదాసు అనే కళాకారుడు నేను గుడివాడ వాడినే కదా, నేను వస్తానని వచ్చారు. తెలుగు జాతి కోసం తన ప్రాణాలు దానం చేసిన ఆ మహనీయుడి శవాన్ని ఎవరికీ తెలియకుండా తీసుకువెళ్లటం సబబు కాదు అని, తెలుగు వాళ్ల కళ్ళు తెరిపించడానికి ఈ శవమే దిక్కు కావాలని ఒక ఎద్దుల బండి మాట్లాడి శవాన్ని అందులోకి ఎక్కించారు. అప్పటికప్పుడే అసువుగా ఘంటసాల తన వీర కంఠాన్ని ఎలుగెత్తి తెలుగుజాతి పౌరుషం చచ్చిందని, చీమో నెత్తురు లేని తెలుగుజాతి కోసం అసువులు బాసిన శ్రీరాములు నువ్వు అంటూ గొంతెత్తి పాడుతూ శవయాత్ర ప్రారంభించారు. సాధు సుబ్రహ్మణ్యం అమరజీవి శ్రీరాములకు దహన కార్యక్రమాలు కర్మకాండ జరిపారు. పొట్టి శ్రీరాములు ప్రాణాలు అర్పించడంతో ఆగ్రహావేశాలైన ప్రజలు హింసాత్మక చర్యలకు పాల్పడ్డారు. మద్రాసులో జరిగిన ఆయన అంతిమ యాత్రలో నినాదాలతో ప్రజలు ఆయన త్యాగనిరతిని కొనియాడారు. తదుపరి జరిగిన పరిణామాలలో మద్రాసు నుండి విశాఖపట్నం వరకు ఆందోళనలు, హింస చెలరేగాయి. పోలీసుల కాల్పుల్లో ప్రజలు మరణించారు. చివరికి డిసెంబర్ 19న ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తూ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ప్రకటన చేశారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడితే ఒక్కరోజు కూడా ఆంధ్రులు మద్రాసులో రాజధాని పెట్టుకోవడానికి వీల్లేదని, మరునాడే వెళ్లిపోవాలని కాంగ్రెస్ నేత చక్రవర్తుల రాజగోపాలాచారి తెగేసి చెప్పారు. దీంతో కాకతీయులు పాలించిన వరంగల్లు రాజధానిగా బాగుంటుందని, రాజమండ్రి కూడా మంచిదేనని అంబేద్కర్ సూచించారు. కమ్యూనిస్టుల కంచుకోట అయిన విజయవాడను రాజధానిగా కాంగ్రెస్ వారు ఒప్పుకోలేదు. నెల్లూరు, చిత్తూరు నాయకులు మాకు మద్రాసు దగ్గరగా ఉన్న వదులుకోవాలా అని అసంతృప్తిని వ్యక్తం చేశారు. అనేక ఒత్తిళ్ల మధ్య కర్నూలు రాజధానిగా 1953 అక్టోబర్ 1న బళ్ళారి, బరంపురం, హుస్పేట, తిరువళ్ళూర్ లాంటి తెలుగు ప్రాంతాలు కూడా వదులుకుని ఆంధ్ర రాష్ట్రం ఏర్పరిచారు. పొట్టి శ్రీరాములు గారు చనిపోయే నాటికి ఇంటి ముందు గోడ మీద బొగ్గుతో పొట్టి శ్రీరాములను పొట్టన పెట్టుకున్న రాజాజీని ఉరితీయాలి అని రాశారు. ఆంధ్ర రాష్ట్రం వచ్చే వరకు దాన్ని ఎవ్వరూ చెరపకపోవడం గమనార్హం. 1901 మార్చి 16న మద్రాస్ జార్జి టౌన్ అన్నాపిళ్ళే వీధిలోని 165వ నంబర్ ఇంటిలో గొరవయ్య, మహాలక్ష్మమ్మ దంపతులకు శ్రీరాములు జన్మించారు. వారి పూర్వీకులది ప్రకాశం జిల్లాలోని కనిగిరి ప్రాంతంలోని పడమటిపల్లె గ్రామం.
20 ఏళ్ల వరకు శ్రీరాములు విద్యాభ్యాసం మద్రాసులోనే జరిగింది. తర్వాత బొంబాయిలోని శానిటరీ ఇంజనీరింగ్ చదివారు. తర్వాత గ్రేట్ ఇండియన్ పెన్సిలర్ రైల్వేలో చేరి దాదాపు 4 ఏళ్లు అక్కడ ఉద్యోగం చేశారు. 1928లో వారికి కలిగిన బిడ్డ చనిపోయాడు. తర్వాత కొద్ది రోజులకే భార్య కూడా కన్ను మూయడంతో 25 ఏళ్ల వయసు కలిగిన శ్రీరాములు జీవిత సుఖాలపై విరక్తి చెంది ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆస్తిపాస్తులను తల్లికి అన్నదమ్ములకు పంచిపెట్టి గాంధీజీ అనునాయిగా సబర్మతి ఆశ్రమం చేరాడు. స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నాడు. జీవితం చివరి దశలో నెల్లూరులో ఉంటూ హరిజనోద్ధరణకు కృషి చేసే నినాదాలను అట్టలకు రాసి మెడకు వేలాడేసుకుని ప్రచారం చేసేవాడు. కాళ్లకు చెప్పులు, తలకు గొడుగు లేకుండా మండుటెండల్లో తిరుగుతూ ప్రచారం చేసే ఆయన్ను పిచ్చివాడు అనేవారు. ఆ పిచ్చివాడే ఆంధ్రుల చిరకాల స్వప్నమైన ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించేందుకు ప్రాణత్యాగానికి పూనుకుని అమరజీవి అయ్యాడు. స్మారకాలు మద్రాస్, మైలాపూర్, రాయపేట హైరోడ్లో శ్రీరాములు అమరజీవి అయిన 126 నంబర్ ఇంటిని ఆయన స్మృతి చిహ్నంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాపాడుతున్నది. ఈ మహనీయుని జ్ఞాపకార్థం రాష్ట్ర ప్రభుత్వం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం స్థాపించింది. నెల్లూరు జిల్లా పేరును 2008లో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా మార్చారు. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి గౌరవార్థం తపాలా శాఖ వారు 2000 మార్చి 16లో ఒక ప్రత్యేక తపాలా బిళ్లను విడుదల చేశారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. వాసవి క్లబ్ రాజమహేంద్రం వారి ఆధ్వర్యంలో రాజమండ్రి కోటగుమ్మల్ సెంటర్లో గల అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా అమరజీవి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. క్లబ్ అధ్యక్షురాలు వాసవి రాయపూడి నాగలక్ష్మి, సెక్రటరీ రాయపూడి వెంకటేశ్వరరావు, ట్రెజరర్ శైలజ, ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ కరుణ్ కుమార్, జోన్ చైర్పర్సన్ బచ్చు వెంకట సూర్యనారాయణమూర్తి, పాస్ట్ గవర్నర్ కాశీ విశ్వేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సిసిసి న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కూటమిని గెలిపిస్తేనే రాష్ట్ర భవిష్యత్తు, టీడీపీ నేతల పిలుపు. రాజమండ్రిలో జయహో బీసీ సభలో దేశ నేతలు. గోదావరి తీరంలో ఘనంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు. రాయుడుపాకలు గ్రామంలో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు. మాది అభివృద్ధి, వారిది అవినీతి. ఎంపీ భరత్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు. కమిషన్ కోసం వ్యాపారులు పట్టగొడుతున్నారు. టీడీపీ జనసేన పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ పనులపై పర్యవేక్షణ లేదని విమర్శ. ఇవి వార్తలోని విశేషాలు. తిరిగి రేపటి సిసిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.